ఏంటిది శివాని? తాను పాముగా మారాడు కదా, తనని ఎందుకు నువ్వు కాటు వేయకుండా వచ్చేసావు? ఎందుకు నువ్వు అలాగే వచ్చేసావు? లేదు నీలి, ఏదో తప్పు చేస్తున్నాను అనిపించింది నాకు, అందుకే తనని కాటు వేయలేదు. అంటే ఏంటి? లేదు నీలి, నువ్వే ఆలోచించు. ఇప్పుడు నా ఆదిశేషుడు మనిషి రూపంలో జన్మించాడు. తను అన్ని విధాలా ఒక మనిషి. తన ప్రవర్తన, నడవడిక, ఆలోచనలు. కానీ నేను నాగలోకానికి చెందిందాన్ని. నేను తనని కాటు వేస్తే నా విషయం వల్ల తనకి ఊహించని పరిణామాలు ఎదురయ్యి తను చనిపోతే ఆ పాపం నాకు చుట్టుకోదా? నా ఆదిశేషుని నేనే చంపేయాలా? శివాని, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. గురూజీ ఏమన్నారో నీకు అసలు గుర్తులేదా? తనను నువ్వు కాటు వేస్తే తను నీ ఆదిశేషుడే అయితే కనుక తనకి ఏమీ కాదు. అంటే నేను కాటు వేస్తే త్రిశూల్, త్రివిక్రమ్ వీరిద్దరిలో ఎవరో ఒకరు చనిపోవాల్సిందే కదా? అయితే ఏంటి? నీకు నీ ఆదిశేషుడు దక్కుతాడు కదా. ఏంటిది నీలి? నాకు నా ఆదిశేషుడు దక్కడం కోసం నేను ఒక మనిషి ప్రాణాలు తీయాలా? ఇలా చేయడం తప్పు కదా నీలి. నాకు అధికారం ఎవరిచ్చారు? శివాని, నువ్వు నాగలోకానికి చెందిన దానివని మర్చిపోయి మాట్లాడుతున్నావు. మన లోకంలో ఉన్న నీతి నియమాలు వేరు, మానవ లోకంలో ఉన్న చట్టాలు వేరు. మనం ఇక్కడికి మన బాధ్యత నిర్వర్తించేదానికే వచ్చాం. నువ్వే కదా అన్నావు, మనం చేసే ఒక చిన్న తప్పు వల్ల నాగలోకం భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని. నువ్వు చెప్పింది సరిగానే ఉంది నీలి. నా లక్ష్యాన్ని నేనెప్పటికీ మర్చిపోకూడదు, నిజమే. కానీ నేను నా ప్రయత్నాన్ని ముందుగా త్రివిక్రమ్ మీద చేయడం మంచిది. ఎవరది? చావడానికి నా కారే దొరికిందా? త్రిశూల్, నువ్వు ఇక్కడే చేస్తున్నారా? చిన్నబాబు, చాలా ఎక్కువ తాగారు, జాగ్రత్త. దాని గురించి వదిలేరా, ఇవన్నీ నాకు కామన్ అని నీకు తెలుసు కదా. నేను నీకు ఒక పని అప్పగించాను కదా, ఏమైంది? ఏం పని చిన్నబాబు? సరిపోయిందిరా. చూసావా, నువ్వు ఎంత త్వరగా మర్చిపోయావు చూసావా? ఎందుకురా, నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఎక్కువగానే తాగుతున్నాను, కానీ నేను ఆ విషయాన్ని మాత్రం మర్చిపోలేను. నేను ప్రేమించిన అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి తీసుకుని రమ్మని నీకు ఎన్ని రోజులైందిరా చెప్పి. ఏమైంది అసలు? ఏ పని చెప్పినా దాన్ని చిటికలో చేసేసేంత సులభంగా వెంటనే పూర్తి చేసే నువ్వు నీ చిన్న బాబు చెప్పిన ఈ చిన్న పని చేయలేకపోతున్నా. అది చిన్నబాబు, నాకు కొంచెం టైం ఇవ్వండి, త్వరలోనే కనుక్కుంటాను. టైం? నీకు టైం కావాలా? ఈ టైం అనేది లైఫ్లో చాలా ముఖ్యమైనది తెలుసా. కానీ ఇలా చూడు, నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఎంతో ఇష్టపడ్డాను. నాకు ఎప్పుడు చూసినా తనతోనే టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. తనకి ఏం నచ్చుతుంది, ఏం నచ్చదు, నా లైఫ్లో ఇదే బెస్ట్ పార్ట్ అనిపిస్తుందిరా. ఈసారి మాత్రం నేను ఛాన్స్ మిస్ చేసుకోను. నా ప్రేమ గురించి తనకి చెప్పే తీరుతాను. దానికోసం నీలాంటి ఫ్రెండ్ ఒకడు తోడుగా ఉంటే అనుకున్నది జరిగిపోతుంది. ఏమంటావు త్రిశూల్? అలాగే చిన్నబాబు. ఇంకా ఆలస్యం చేయకూడదు. ఏం జరిగినా నా పని నేను పూర్తి చేయాల్సిందే. అసలు నేనేమంటున్నానంటే, త్రిశూల్ త్రిశూల్ పాము.
చావలేదు అంటే తనకేమీ కాలేదు. ఇదెలా సాధ్యం? త్రిశూల్, ఎంత పని చేసావురా? త్రిశూల్